కేబుల్ నెట్ కన్జర్వెన్స్ సదస్సు జరుగుతోంది. ఇవాటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేబుల్ టీవీ అలాగే బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, ఐఎస్పీలతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక. రైట్ శశిరేఖ, అంటే ఇప్పుడు హైదరాబాద్లోని ఎక్స్పో మొదలయ్యింది అని చెప్పాలి. అయితే ఇది సిఎన్జి 13వ ఏట అని చెప్పాలి. అయితే ఈ సిఎన్సికి సంబంధించి ఇది కేబుల్ నెట్వర్క్కి సంబంధించింది అన్నమాట. అయితే ఇప్పుడు ఇందులోకి ఇది దాదాపు 13 సంవత్సరాల నుంచి అండి, దాదాపు 2005లో మొదలుపెట్టి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఎక్కడో ఆర్టీసీ హాల్లో చేసిన మేము ఇక్కడ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఎవరైతే ఆర్గనైజర్ రాము ఉన్నారో ఆయన కూడా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఎప్పుడు అంటే దేశం మొత్తంలో ఎక్కడైతే ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అంటే ఒక రూఫ్ కిందికి చేర్చడమే ఇది మాకు సంతోషకరమైన విషయం అని చెప్పేసి అంటున్నారు. ఒక పక్క ఎల్ఎస్ఓలు, ఒక పక్క ఎంఎస్ఓలు, ఆర్ఎస్ఓలు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మాకు ఎలాంటి టెక్నాలజీ అప్డేట్ అయ్యింది అండ్ ఈ టెక్నాలజీకి సంబంధించి మేమేమేం టూల్స్ కొనుక్కోవచ్చు, మేము ఎలాంటి మిషనరీ కొనుక్కోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ అందరూ మాట్లాడుతున్న సందర్భం. అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడ స్టాల్స్ దాదాపు 200కు పైగా అంటే దేశంలోని మొత్తం అన్ని రాష్ట్రాల్లో నుంచి ఇక్కడ అన్ని ఆపరేటర్స్ కావచ్చు, అన్ని టెక్నాలజీస్ కావచ్చు, అంటే ముఖ్యంగా ఏదైతే ఫైబర్ నెట్కు సంబంధించిన నెట్ కావచ్చు, అయితే వాళ్ళకు కావాల్సిన మిషనరీ కావచ్చు, అలాగే ఇంకో పక్క ఒకవేళ వైర్ తెగిపోతే దాన్ని చేయడానికి అలాంటి మిషనరీలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మనము ఒకవేళ ఫైబర్ నెట్ తెగిపోయి గాలికో లేకపోతే దేనికో దానికి తెగిపోయి ఉంటుంది, అది కూడా నిమిషాల్లో కనెక్ట్ అయ్యేలాగా మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. సార్ ఇక్కడ మనతో పాటు ఎంఎస్ ఉన్నారు. सर कहाँ से आए? गुलबर्गा से, कलबुर्गी, कर्नाटक। कभी भी आते हैं? अभी आए? नहीं, कभी भी आते हैं हम लोग। गए साल भी आए थे, ये बार भी, इससे पहले भी तीसरा बार है हम आए। कुछ अपग्रेड है, नहीं तो कुछ अपडेट मिला आपको इसके बारे में? हाँ मैडम, अभी तो नए टेक्नोलॉजी जो है हमारे को ये हो रहा है ना। आप क्या काम करते हैं इसमें? हम केबल है। केबल। ये मिशनरी के बारे में क्या बोल सकते हैं आप? मशीनी के बोले तो अब तो नया मटेरियल है ना, वो देख रहे। సో చూసారు కదా, అంటే మొత్తానికి కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ గురించి మేము తెలుసుకుంటున్నాం అని అంటున్నారు. సార్ మీ పేరు? గణేష్ గారు, మీరు మీ స్టాల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో సార్ మీ పేరు? మేడం తెలుగు? సో మీ మిషనరీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? ఈ మిషన్ ఇప్పుడు లేటెస్ట్ ఆఫర్ పెట్టేసి, ఈ ఆఫర్ ఏమంటే 0 డౌన్ పేమెంట్, 0 ఇంట్రెస్ట్, 80,000 పేమెంట్ కాస్ట్, మంత్లీ 8,000 ఇచ్చినా చాలు. ఈ 8,000లో మంత్లీ మీరు గిఫ్ట్ వచ్చింది. ఏం గిఫ్ట్? అన్ని గిఫ్ట్ ఫ్రీగా వచ్చింది. మంత్లీ 8,000 పేమెంట్ చేస్తే మిషన్ ఫుల్ సెట్ ఇచ్చినారు. సెకండ్ మంత్ ప్యాచ్ కార్డు, స్ట్రిప్పరు, స్లీవ్ అన్నీ ఇచ్చినారు. లాస్ట్ మంత్ పేమెంట్ చేసిన వాడుకు ఓటీడీఆర్ ఫ్రీగా వచ్చింది. ఇది ఎక్కడ ఉంటుంది? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉంటుంది? మ్యానుఫ్యాక్చరింగ్ కొరియన్ కంపెనీ. సో చూసారు కదా, అంటే ఇది కొరియన్ నుంచి మేము ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ పెడుతున్నాము. అలాగే ఇక్కడ ఏదైతే వాళ్ళకి ఏమైతే అవసరమో వాటన్నిటితో పాటు మేము ఆఫర్ చేస్తున్నాము అని చెప్పేసి అని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఆపరేటర్స్కి సంబంధించి మొత్తానికి ఎక్కడ వాళ్ళకి అంటే దేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి సిస్టమ్ ఉంది, ఎలాంటి ఇక్కడ ఆపరేటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం. అండ్ సౌత్ కొరియా స్టాల్, ఈస్ట్ ఫోటోనిక్స్ అని చెప్పేసి, అంటే ఇక్కడ వాళ్ళే కాదు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పెట్టుకునే ఫెసిలిటీ మేము ఏర్పాటు చేశామని చెప్పేసి ఆర్గనైజర్స్ అంటున్నారు. ముఖ్యంగా ఇది ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తానికి అంటే ఇప్పుడు ఎక్కడ అంటే దేశం మొత్తంలో ఎక్కడెక్కడ ఈ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చి సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? వికారాబాద్ నుంచి. ఎంఎస్ఓనా సార్? అంటే మీరు ఏం చేస్తుంటారు? కేబుల్ ఆపరేటర్. అంటే మీరు ఇప్పుడు ఎగ్జిబిషన్ మొత్తం తిరిగారా? తిరిగాం. ఇక్కడ
అంటే ఏమనిపించింది మొత్తం చూసారు కదా, ఏమైనా అప్డేట్ ఏమైనా అనిపించిందా? అంటే ఇంకేమైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా? అంటే ఈ ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ వస్తుంటాం మేము ఇక్కడ రెగ్యులర్గా. ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే నూతన టెక్నాలజీని వాడతారు కదా, ఇప్పుడు అంతా ఇంటర్నెట్ అయిపోయింది. కొన్ని రోజుల క్రితం వెళ్తే ఇంత నెగ్లెక్ట్ లేదు, ఏమంటారు, ఇంత జనరేషన్ లేదు. ఇప్పుడు మొత్తం పూర్తిగా ఇంటర్నెట్ వ్యవస్థ వచ్చేసింది. ఇప్పుడు మేము వచ్చినామంటే మేము యాక్చువల్గా మేము ఎల్సీ కేబుల్ ఆపరేటర్ మేము. ఇప్పుడు ఏంటంటే మాకు ఇంటర్నెట్ ఇస్తారు, టీ ఫైబర్ అని వచ్చారు. దాన్ని మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, దాని మీద అవగాహన విషయం. టోటల్గా మేము కూడా ఇంటర్నెట్ వాడాలి, మేము ఇంకా ముందుగా భవిష్యత్తులో ఇంకా కొత్త టెక్నాలజీ వాడాలి, తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే టోటల్గా ఇంటర్నెట్ సౌకర్యం. రాబోయే రోజుల్లో వైర్లెస్ కానీ టీ ఫైబర్ కానీ చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. ప్రతి ఇయర్ వస్తుంటాం, ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. చాలా సక్సెస్ఫుల్గా ఉంది. మిమ్మల్ని ఏ స్టాల్ ఆకర్షించింది? అంటే మేడం మీరు మీకు ఏ స్టాల్ నచ్చింది? మేము వచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే టీ ఫైబర్ కోసం వచ్చినాం మేము టీ ఫైబర్. ఇప్పుడు వాళ్ళు మాకు రెగ్యులర్గా కనెక్టింగ్ ఉండరు ఇక్కడ టీ ఫైబర్తో. మేము వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు ఫైబర్ అంటే ఇప్పుడు 500లో మనకు ఇంటర్నెట్ అండ్ ల్యాండ్ ఫోను, తర్వాత కేబుల్ టీవీ ఇస్తామని మనకు మోటివేషన్ చేసిరు. వాస్తవానికి మనం వచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే టీ ఫైబర్ వాళ్ళతోనే ఇక్కడ దాకా వచ్చినాం. ఎందుకంటే అది మనం లింక్అప్తో ఉన్నాం కదా మేడం. వాస్తవానికి మనం ఇది కంపెనీలు అంటే చాలా ఉన్నాయి, ఒకటి చెప్పుకుంటే కాదు. మనం వీడికి రావడం అంటే మెయిన్ అంటే టీ ఫైబర్తోనే వీడి దాకా వచ్చినాం. ఇలాగా చాలాసార్లు కూడా చేసేది ప్రోగ్రామ్, ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా మొత్తానికి. అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, అంటే ఇప్పుడు ఎంఎస్ఓలు కావచ్చు, ఎల్ఎస్ఓలు కావచ్చు, అంటే మాకు ఎలాంటి టెక్నాలజీ వచ్చింది అని తెలుసుకోవడానికి ఇలాంటి ఎక్స్పోలు చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇటు మన కిందాక ఒక ఎల్ఎస్ఓ మాట్లాడిన విషయం ఏంటంటే టీ ఫైబర్ గురించి. అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఒక మంచి ఫైబర్ నెట్ కావచ్చు, మొత్తానికి అంటే ఇటు డీ లింక్ కావచ్చు, అంటే ఫైబర్ నెట్లని ఇక్కడ పరిచయం చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ఇలాంటివి చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాగే మేము మా కస్టమర్లకి మేము మంచి అంటే ఫెసిలిటీ ఇవ్వాలి అని అంటే మాత్రం వాళ్ళకి మంచి మేము అప్గ్రేడ్ అవుతూ వాళ్ళకు అప్గ్రేడ్ అయ్యేలాగా మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సార్ తెలుగు, మీ పేరు? సతీష్ నాయుడు. ఈ మిషన్ ఏంటి? ఇది వచ్చి మా ప్రోడక్ట్ ఎంజీ ఎలక్ట్రానిక్స్ మేడం, ఎంజీ విక్రాంత్ మోడల్ వచ్చి. ఈ మిషన్ నాది హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ మేడం, మన కంపెనీ వచ్చి ముంబై. ఏం చెప్తారు అంటే ఇది స్పెసిఫికేషన్ ఏంటంటే 4 మోడల్స్ ఉన్నాయి మేడం. 90,000లో మౌంటీ, దానికి ఓటీడీఆర్ ఎగ్జిబిషన్ ఆఫర్లో ఓటీడీఆర్ ఫ్రీ వస్తుంది. ఇది 1,10,000 విక్రాంత్, దీనికి ఓటీడీఆర్ ఫ్రీ. ఇది వచ్చి 62C 1,30,000 ఓటీడీఆర్ ఫ్రీ. దీనికన్నా హయ్యర్ మోడల్ ఎంజీ మ్యాజిక్, అది వచ్చి 1,50,000 ఓటీడీఆర్ ఫ్రీ. మన ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఇచ్చే వారంటీ 5 years గ్యారంటీ, 5 years వారంటీ. 5 years మిషన్ ఏ ప్రాబ్లం ఉన్నా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ 5 years సర్వీస్ ఫ్రీ, స్పేర్ పార్ట్స్ మనం పెట్టుకోవాలి. మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఓకే సార్, ఆప్కా నామ్? My name is Mario Montero. I am from MG Electronics. We are a company based in Mumbai, and we are giving great machines. As per our Prime Minister says, we have to be Atmanirbhar. So we are the company which is making the machines in India, and we want people to promote us because we know what we sell. We give 5 years warranty, replacement warranty, and we are defeating all the people. Even we are going to compete with the US, and please promote us. That's all I can say. What will you say about CNC Expo? CNC Expo is just growing and growing and growing. That is the only reason we are coming back time and again. We are very happy. We are meeting people, lots of people. There's a little language barrier, but there is no substitute for talent. We have one, and we are happy with CNC. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అంటే సిఎన్సి ద్వారా మేము ప్రజల్ని
అప్రోచ్ అవుతున్నాం. అలాగే ప్రజల నుంచి మేము వాళ్ళకి ఎలాంటివి మేము ఇవ్వగలం, ఎలాంటి అప్గ్రేడ్స్ ఇవ్వగలం, ఎలాంటి టెక్నాలజీని ఇవ్వగలం అని చెప్పేసి వాళ్ళు కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారు. అంటే ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిబిటర్స్ కూడా చాలా హ్యాపీగా ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాము. అండ్ ఈ సిఎన్సి ద్వారా మేము మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకునే ఫెసిలిటీ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సార్ మీ పేరు? आपका नाम? जतिन. कहाँ से? दिल्ली. दिल्ली. एक्सपो के लिए आए? यस. क्या क्या आप गेन किए नॉलेज, इसके बारे में कुछ बोल सकते? I'm actually a software reseller. I'm here to meet some of my clients. Okay. एक्सपो के बारे में कुछ बोल सकते हैं क्या? Yeah. So in this expo, mostly I'm here to connect with other technology partners which I can integrate with. Okay, because it is for sure that monolithic software का ज़माना नहीं है. Okay, so if you want your solution to succeed, you need to be integrated with multiple systems so that you are able to provide the entire solution to your customers in one single place. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అంటే సాఫ్ట్వేర్లు కూడా అంటే మేము ఇంకా ఎలాంటివి డెవలప్ చేయగలం, ఒకవేళ డెవలప్ చేస్తే ఎలాంటి సాఫ్ట్వేర్స్ మేము తీసుకురావాలి, ఒకవేళ ఇవి కూడా యూజ్ అవుతాయి ఇలాంటి ఎక్స్పోలు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ ఎక్స్పోలకు సంబంధించి మాట్లాడుకుంటే మాత్రం ఒక హైదరాబాద్లోనే కాదు, నెక్స్ట్ ఢిల్లీలో, రీసెంట్గా విశాఖపట్నంలో, ఇలా పెద్ద పెద్ద సిటీలో, మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ ఎక్స్పోలు కండక్ట్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందులో ముఖ్యంగా ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇది 13వ సంవత్సరం సిఎన్సి కన్వర్జెస్. ఇది దీనికి సంబంధించి అంటే ఎక్కడ మేము ఎంఎస్ఓ అంటే కేబుల్ ఆపరేటర్స్కి మంచి ఫెసిలిటీస్ అండ్ మంచి అప్గ్రేడ్స్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం అని చెప్పేసి కూడా మనతో రాము గారు చెప్పారు. అంటే ముఖ్యంగా సార్ మీ పేరు? ఇంద్రసేనారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? వరంగల్. అంటే మీరు ఏ వర్క్ చేస్తుంటారు సార్? అంటే ఎంఎస్ఓనా? ఎంఎస్ఓ. మీరేం చెప్తారు సార్ ఈ ఎక్స్పో గురించి? అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఇక్కడ దొరుకుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తుంటాం. కామన్గా అంత ఆపరేటర్లు అందరు కలుస్తూ ఉంటారు, అందరి ఒక దగ్గర మీట్ అవుతాం కాబట్టి చాలా రోజుల తర్వాత ఒక్కోసారి కలిసినప్పుడు కొత్త విషయాలు తెలిసే అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తుంటాం. మీరు ఇప్పుడు మొత్తం తిరిగి ఉన్నారు కాబట్టి మీకు ఏ స్టాల్ మీకు యూస్ఫుల్ అనిపించింది? అంటే ప్రతి ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉంటుంది. వాళ్ళు వచ్చే ప్రైస్ దగ్గర తక్కువ కానీ, లేటెస్ట్ టెక్నాలజీ కానీ, వాళ్ళ డిజైనింగ్ కానీ, దాని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటుంది. ఏది నచ్చింది అనే దాంట్లో ఉంటుంది. స్పెసిఫిక్గా చెప్పలేదు. మీరేమంటారు? అంటే ఈ ఎక్స్పోలకి బయట మీరు కంపెనీస్ని కూడా అప్రోచ్ అవుతారు, మిషనరీ కోసం కావచ్చు, మీకు కావాల్సిన టూల్స్ కోసం కావచ్చు. డిఫరెన్స్ ఏమైనా గమనించారా? ఎక్స్పోలో ఆఫర్లు పెడతారు, వీళ్ళు తక్కువ ధరకి ఇస్తారు. ఇక్కడికి వచ్చిన వరకు మధ్యన డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఉండరు కాబట్టి కంపెనీ ప్రైస్ డైరెక్ట్ ఆపరేటర్కి ఇస్తారు కాబట్టి కావాలని అందరు ఇక్కడికి వస్తారు. థ్యాంక్ యూ. ఎక్స్పో గురించి చెప్పాలి అంటే ఒక 2 మాటలు ఏం చెప్తారు? ఎక్స్పో ఎవ్రీ ఇయర్ అవుతుంటుంది, ఆపరేటర్లు అందరు ఇక్కడికి వస్తుంటారు. లేటెస్ట్ టెక్నాలజీతో పాటుగా తక్కువ రేట్లో డైరెక్ట్ కంపెనీ రేట్లు దొరుకుతాయి కాబట్టి ఇట్లాంటి ఎవ్రీ ఇయర్ జరగడం బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొత్తానికి అంటే ఇక్కడ మేము ఎగ్జిబిషన్స్కి వచ్చేది కేవలం మేము అప్గ్రేడ్ అవ్వడానికి. కొత్త టెక్నాలజీ వస్తుంది, ఆ టెక్నాలజీని మేము ఎక్స్ప్లోర్ చేయాలని అని చెప్పి వాళ్ళకు కావాల్సిన టూల్స్ ఇక్కడ అంటే మాకు బయటతో పోల్చుకుంటే ఇక్కడ చూసుకుంటే కొంచెం ఆఫర్స్లో పెట్టి మాకు కొన్ని ఎక్కువగా ప్రొవైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మాకు డిఫరెంట్ టూల్స్ కనిపిస్తాయి, డిఫరెంట్ మిషనరీలు కనిపిస్తాయి. సో మాకు ఇక్కడ ఫ్రెండ్స్ అంటే మా ఎంఎస్ఓలతో కలిసే అవకాశం కూడా వస్తుంది. అలా అని చెప్పి ఇక్కడికి వచ్చి మేము అంటే ఈ ఎగ్జిబిషన్స్కి సంబంధించి మేము కూడా చాలా అప్గ్రేడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.